హలో అండి, మీ పేరు? ఐఎమ్ కీర్తి సార్. బయట చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, ఎందుకు ఎన్ఆర్ఐ ఆగిరిపల్లి కాలేజ్? సార్ బయట కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉండే రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ అన్నీ నచ్చాయి సార్ నాకు. అండ్ ఇక్కడ ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా నాకు బాగా నచ్చింది, అందుకని ఇక్కడ జాయిన్ అయ్యాలనుకున్నాను సార్. ఓకే, కాస్ట్ అఫోర్డబుల్గా ఉంటుందండి ఎడ్యుకేషన్కి? ఎస్ సార్, అఫోర్డబుల్గానే ఉంటుంది సార్ మాకు అంతా. ఓకే, ఏమేమి బాగుంటాయి ఇక్కడ, అంటే మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అసలు? కంపేర్ టు అందరి కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే మా కాలేజ్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే అదైతే నాకు బాగా నచ్చింది సార్. ఏ కాలేజ్లో కూడా ఏసీ రూమ్స్ అనేవి ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు, అండ్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కడ కనిపించలేదు నాకు. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇక్కడ చెప్పే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా నచ్చింది సార్. సో అందుకే మీరు ఇక్కడ జాయిన్ అవుతుంది. ఏ బ్రాంచ్ మీరు? డేటా సైన్స్ సార్. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి మీరు ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్తారా? ఎస్ సార్ చెప్తాను. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళే, అంటే విజయవాడ సరౌండింగ్, నూజివీడి సరౌండింగ్, మైలవరం సరౌండింగ్లో ఉండేటువంటి వాళ్ళే ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే ఒక వర్డ్లో మీరు ఏం చెప్తారు? ఇక్కడ రెఫరెన్స్ ఇస్తారా మీరు? ఎస్ సార్ ఇస్తాను, అండ్ ఆల్సో నేను చాలా మందిని జాయిన్ చేశాను కూడా సార్. అది మా డేటా సైన్స్లో, ఎందుకంటే ఫ్యూచర్ అంతా డేటా సైన్స్లో ఉంది కాబట్టి నేను నా పర్సనల్ ఒపీనియన్తో నేను వేరే వాళ్ళని కూడా డేటా సైన్స్లోనే జాయిన్ చేయించాను. ఇంకొక 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు సార్ ఇక్కడ. వన్ వర్డ్లో చెప్పమంటే మీ కాలేజ్ గురించి ఏం చెప్తారు? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, గుడ్. బయట ఆ సరౌండింగ్లో కాలేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ఎక్కడ ఎందుకు జాయిన్ అయ్యారు? ఎస్ సార్, బయట కాలేజెస్ కంపేర్ చేసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, అండ్ అలానే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా కానీ, అండ్ అలానే ఏసీ ప్రొవిజన్ కానీ, అండ్ అలానే ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ఆర్ఐ కాలేజీలో నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అనేవి కూడా మేము కంప్లీట్ చేస్తున్నాము వేరియస్ డొమైన్స్ మీద. ఓన్లీ డేటా సైన్స్ వాళ్ళు ఓన్లీ డేటా సైన్స్కి స్టిఫ్ అవ్వకుండా మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఏవైతే ఎమర్జింగ్ ట్రెండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఈజీగా యూటిలైజ్ చేసుకుంటాం ఫ్రీ రిసోర్స్ని. అవకాశాలు ఉన్నాయి దాని తగ్గట్టు మీకు చూపిస్తున్నారా? ఎస్ సార్, డేటా సైన్స్కి అవకాశాలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే ఎక్కువగానే ఉన్నాయి. అండ్ అలానే మా డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే డేటా సైన్స్కి రీసెంట్గానే థర్డ్ ఇయర్లోనే మా ఫ్రెండ్ లోహిత్ సాయి అనే స్టూడెంట్ 25 lakhs ప్యాకేజ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది క్యాటలాగ్ అనే కంపెనీకి. గుడ్ గుడ్. ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే బయట కాలేజెస్తో కంపేర్ చేసుకున్నట్లయితే లైక్ యూనివర్సిటీ లెవెల్లో ప్రొవైడ్ చేయాల్సిన ఎడ్యుకేషన్ ఎన్ఆర్ఐ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఒక IIITతో కానీ, ఐఐటి కానీ, NITతో కానీ కంపేర్ చేసుకున్నట్లయితే మా కాలేజ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. అండ్ అలానే మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే ఒక డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలి, LMS కానీ ఏదైనా సరే కోడింగ్ పర్పస్ మీద కానీ కమ్యూనికేషన్ పరంగా కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నారు. అందుకే నేను ఎన్ఆర్ఐ చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదు అని అంటే ల్యాబ్ వైజ్ కానీ ఏ విధంగా ఉండేటువంటి? సో మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఇప్పటికి కూడా లైక్ అరౌండ్ 2010-2015 కరికులమ్స్ ఫాలో అవుతున్నా. సో ఈ కాలేజ్ యొక్క డైరెక్టర్స్ కానీ వాళ్ళ బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ కానీ న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్, న్యూ ఎమర్జింగ్ కోర్సెస్ని ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ కరికులంలో ఇంక్లూడ్ చేసి న్యూ టెక్నాలజీస్ మీద వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అలాంటి న్యూ ఎమర్జింగ్ ట్రెండ్స్ క్రియేట్ చేసి వస్తున్న న్యూ జాబ్స్, హై పేయింగ్ జాబ్స్ వాళ్ళకి ప్లేస్ అవ్వడానికి లైక్ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అంత గొప్పగా ఏముంటుంది అవి కాకుండా? సో ఇప్పుడు అవుట్ సైడ్ కాలేజెస్ అయితే అవే ఫుల్ స్టాక్, అవే డిఎస్ఏ, అలా కాకుండా మా కాలేజ్ అనే వాళ్ళు కోడిన అనే ఇండస్ట్రీ రెడీ పార్ట్నర్స్తో కొలాబ్ అయ్యి సో ఇప్పుడు కరెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వాటి మీద ట్రైన్ చేసి ఇప్పుడు పర్టికులర్ ఒక కంపెనీ డేటా సైన్స్ కావాలంటే దాని మీద ట్రైన్ చేసి వాళ్ళకి ఇండస్ట్రీ రెడీగా ట్రైన్ చేసి మాకు వాళ్ళకి ఇస్తారు. ఓకే, ప్లేస్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. అలాంటి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. రెఫరెన్స్ ఇస్తారా మరి మీరు కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి? జాయిన్ అవ్వమని చెప్తారా? బట్ చాలా మందికి ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి, బయట చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, ఎన్ఆర్ఐ కాలేజ్ ఎందుకు, అది కూడా ఆగిరిపల్లిలోనే ఎందుకు, ఆ చుట్టుపక్కల ఏదో లోపల అడవిలో ఉన్నట్టుంటుంది, మనకు అవసరం అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? కాలేజ్ ఎక్కడుంది అని చూస్ చేసుకునే దానికంటే వాళ్ళు మనకి ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, we should decide that based on the area around the college. అవకాశాలు అనేవి ప్రతి కాలేజెస్లోనూ ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందని చెప్తారు. ఇక్కడ కూడా ఆ విధంగానే చెప్తున్నారని చెప్పేసి అంటున్నారు. అవకాశాల సపోర్ట్ అంటే అవకాశాలు కల్పిస్తారా మీకు? ఏ విధంగా ఉంటుంది?
అంటే సార్ విజయవాడలో చాలా కాలేజెస్ ఉన్నాయి, అంత దాటి ఆగిరిపల్లిలో ఇక్కడికి వచ్చారు అంటే ఈ కాలేజ్ బెస్ట్ కాబట్టే కదా సార్ ప్లేస్మెంట్స్ వాళ్ళు వస్తున్నారు. ఎస్ సార్, నిజంగా ప్లేస్మెంట్స్ వస్తాయి. గుడ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. మీరు ఏ విధంగా అయితే ఇక్కడ చదువుకున్నారో కరెంట్ ట్రెండ్ని బట్టి కూడా ఎవరైనా సరే అప్స్కిల్ అయ్యి బయటికి వెళ్ళాలి అనుకునేటప్పుడు కోడ్జ్ఞాన్ ఐటీ ట్రైనింగ్ కంపెనీ ఒకటి ఉంది, ఇన్స్టిట్యూట్. చాలామందికి బయట అంటే ఎవరైతే 4th ఇయర్ చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి బయటకు వస్తారో ఒక మంచి కంపెనీలో సెటిల్ అవ్వాలి అనుకునేటప్పుడు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది, ట్రైనింగ్ ఇచ్చి ఆపర్చునిటీస్ కల్పిస్తుంది. ఆయన్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సాయిరామ్ గారు, ప్లీజ్ కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చదువుకున్నటువంటి చదువుకి కరెంట్ ట్రెండ్ని బట్టి బయట ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా అవకాశాలు కల్పిస్తారనేది కూడా ఒకసారి సాయిరామ్ గారు మీకు చెప్తారు. సో దాన్ని బట్టి కూడా మీరు ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నాగరాజు గారు, ఇక్కడ 3rd ఇయర్స్ అండ్ ఫైనల్ ఇయర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఆ 3rd ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్స్ క్రాక్ చేయడం కోసం కాలేజ్ టీపీఓ సెల్ నుంచి కానీ లేకపోతే మేనేజ్మెంట్ నుంచి కానీ వీళ్ళు నెక్స్ట్ లెవెల్ లేటెస్ట్ టెక్నాలజీస్ అప్స్కిల్ అయ్యి జాబ్స్ క్రాక్ చేయడానికి ఏమైతే స్కిల్ కావాలో ఆ నాలెడ్జ్ షేర్ చేయడం కోసం కాలేజీ కోడ్జ్ఞాన్తో అసోసియేట్ అయింది. ఓకే. సో కోడ్జ్ఞాన్ నుంచి ఎక్స్పర్ట్ ట్రైనర్స్ వచ్చి వీళ్ళని ట్రైన్ చేస్తారు డిఫరెంట్ టెక్నాలజీస్ మీద, లైక్ జావా మీద, పైథాన్ మీద, డేటా సైన్స్ రిలేటెడ్ ఇట్లాగా. సో వాళ్ళకి ఏ అయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయో ఆ స్పెసిఫిక్ కంపెనీ ఓరియంటెడ్గా ఆ కంపెనీకి ఏ టైప్ ఆఫ్ స్కిల్ కావాలో 2 months 1 month అట్లాగా ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళి మీరు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి? క్యాంపస్ లోనే ట్రైనింగ్ ఇస్తారు. ఎన్ని మంత్స్ ఉంటుందండి అది? సో డిపెండ్స్ ఆన్ ద కంపెనీ రిక్వైర్మెంట్ అండి. ఫర్ సపోజ్ విప్రో అయితే గనక 4 months ట్రైనింగ్ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ జావా ఫుల్ స్టాక్ చేసాం విప్రో రిలేటెడ్, ఈ ఇయర్ డేటా సైన్స్ రిలేటెడ్ జరుగుతుంది. సో కరెంట్ ట్రెండ్ డేటా సైన్స్ ఉంది కాబట్టి డేటా సైన్స్ బట్టి వెళ్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ వాటికి సంబంధించి. సో ఆ స్టూడెంట్సే వీళ్ళు. ఓకే, మీరు ఇప్పుడు ట్రైన్ చేస్తున్నారు వీళ్ళు. అవును. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో మీరు వాళ్ళకి ఏమైనా చెప్తారా? కొత్త ఇప్పుడు బయటకు వచ్చేటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా, దానికి తగ్గట్టే అప్స్కిల్ అవడానికి మీరు ఏమైనా చెప్తారా వాళ్ళకి? సో నేను వీళ్ళకి ఏం సజెస్ట్ చేస్తా అంటే, లైక్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్ట్రాంగ్గా నేర్చుకోండి. సో డేటా సైన్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి యూ కెన్ చూస్ ఎదర్ పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్. ఓకే, ఎందుకు ఈ 2 అంటే గనక మీరు డేటా సైన్స్లో ఏ టైప్ ఆఫ్ అల్గరిథం, సో డేటా సైన్స్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, రైట్? సో వీటిల్లో ఏ అల్గరిథమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అన్నా కూడా దే వర్క్ మోస్ట్లీ ఆన్ పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్. సో ఈ రెండిట్లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వండి, నేర్చుకోండి, ఫౌండేషన్ బిల్డ్ చేసుకోండి. దెన్ యూ కెన్ ఈజీలీ క్రాక్ యువర్ జాబ్ ఇంటర్వ్యూస్. గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. సో అది ఎన్ఆర్ఐ ఆగిరిపల్లి కాలేజ్. మీరు కనుక బీటెక్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఒక మంచి వాతావరణం కనిపిస్తుంది అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతి స్టూడెంట్ మాట్లాడిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, బిలో మిడిల్ క్లాస్ అయినా సరే క్వాలిటీ ఎడ్యుకేషన్ మాత్రం వీళ్ళు అందిస్తున్నారు. సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటుంది. దానితో పాటు ఇక్కడ చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి అప్స్కిల్ అవ్వడానికి కూడా అవకాశం ఉండేలాగా కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో పాటు అసోసియేట్ అయ్యి అప్స్కిల్ కూడా చేస్తున్నారు స్టూడెంట్స్కి. అంటే కరెంట్ ట్రెండ్కి తగ్గట్టు బయట ఏ కంపెనీస్తో వర్క్ చేస్తే బాగుంటుంది అనుకునే దానికి తగ్గట్టుగానే వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ద సేమ్ టైం మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు లైబ్రరీ, ల్యాబ్స్ ఫెసిలిటీ కూడా మీకు అందిస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా సరే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, తెలుగు స్టేట్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఎన్ఆర్ఐ కాలేజ్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డెఫినెట్గా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి తెలుసుకోండి అండ్ జాయిన్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.